సత్యసాక్షిగా ప్రమాణం చేస్తాము మేము వివాహాల్లో అని అన్నాడు. సత్యం ఎవరు? జీసస్ క్రైస్ట్. మరి ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరు ఆరాధిస్తున్నావు అంటే దాన్ని ఎక్కువ విలువిస్తున్నావు, సత్యానికి దాన్ని ఎక్కువ నమ్ముకుంటున్నావు, దాని మీద ఆధారపడుతున్నావు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు మీద ఆధారపడుతున్నావు, యేసు ప్రభుని నమ్ముకుంటున్నావు, యేసు ప్రభువులో నువ్వు ఉన్నావు, యేసు ప్రభువుని నీ దేవుడిగా చేసుకుంటున్నావు, నీ నాయకుడిగా. ఆ నాయకుల్ని తాతల్ని ముత్తాతల్ని చెబుతున్నావు కదా. మరి వాళ్ళని ఎవరు సృష్టించారు? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతావు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు దేవుడి నుండి వచ్చిన వాళ్ళే. అందరూ ఈ నాస్తికులందరూ దేవుడి నుండి వచ్చిన. ఈ నాస్తికులందరూ ఆరాధించిన వాళ్ళంతా ఈ కులాల్ని, ఈ మతాల్ని హేట్ చేసి, ఈ సిద్ధాంతాలు, ఈ రాద్ధాంతాలు, ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఈ యొక్క అంటరానితనాలని పెట్టుకొని మనుషులను దూషించి, ద్వేషించి, నిందించి, హింసించి, ఈ హరిజనులని, దళితులని